ఇక నాగార్జున సాగర్ డ్యాం భద్రతపై కేంద్ర ప్రభుత్వం దోబూచులాడుతుంది. సాగర్ ప్రధాన డ్యాం వద్ద పహారా కాస్తున్న సిఆర్పీఎఫ్ పలకలో విధులు నిర్వర్తించే విషయంలో ప్రస్తుతం తీవ్ర గందరగోళం నెలకొంది. డ్యాంలో తెలంగాణ వైపున విధులు నిర్వహిస్తున్న ములుగుకు చెందిన 39 మంది బెటాలియన్ సిపిఆర్ సిబ్బందిని వెనక్కి రమ్మని ఆదివారం ఆదేశాలు అందాయి. అయితే ఏపీ వైపు పహారీలో ఉన్న సిఆర్పీఎఫ్ సిబ్బందికి కూడా 2 రోజుల క్రితం ఇదే తరహాలో ఆదేశాలు వచ్చాయి. అయితే తాజా ఆదేశాల నేపథ్యంలో బెటాలియన్కు తిరిగి వెళ్లేందుకు తెలంగాణ వైపుకున్న పలకలు కూడా సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం సిబ్బంది అంతా విధుల్లో కొనసాగుతున్న బెటాలియన్ నుంచి వాహనాలు రాకనే వారు బయలుదేరతారు. ఈ విషయంపై సాగర్ డ్యాం ఇన్ఛార్జి ఎస్సీ మల్లికార్జునరావుకు విచారణ కోరగా ఆదేశాలు వచ్చిన మాట వాస్తవేనని, తెలంగాణ పోలీసులు ఉన్నతాధికారులు టీజీఏఎస్పీఎఫ్ సిబ్బందిని సిద్ధం చేస్తున్నారని చెప్పారు. ఇక 2 రోజుల క్రితం ప్రధాన డ్యాంకు కుడివైపున ఏపీ పరిధిలోని పహారా కాస్తున్న సిఆర్పీఎఫ్ పలకలకు కూడా వెనక్కి రావాలని ఏపీలోని విశాఖపట్నానికి చెందిన 234వ బెటాలియన్ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇక దీంతో డ్యాం భద్రతకు ఎంతమంది ఎస్పీఎఫ్ సిబ్బంది కావాలో చెప్పాలని ఏపీ పోలీసులు ఉన్నతాధికారులు డ్యాం అధికారులతో మాట్లాడారు. అయితే ఈలోగా వెనక్కి రావద్దు, అక్కడే ఉండండి అంటూ బెటాలియన్ నుంచి ఆదేశాలు రావడంతో సిఆర్పీఎఫ్ సిబ్బంది విధులు కొనసాగిస్తున్నారు. ఉన్నారు కానీ కొంతమంది